హలో వెల్కమ్ టు ఐఏసీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నెల 20వ తారీఖున ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 5,696 వేకెన్సీస్తో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్లో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వాళ్ళ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, అదేవిధంగా అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఏ కాలమ్స్ మిస్ చేయకుండా అప్లై చేయాలనేది ఈరోజు ఎలా ఫిల్ చేసుకుని మనం ప్రాపర్గా అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది, ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఏ ఎగ్జామ్ అప్లై చేసినా మనం ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని అక్కడున్న నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన ఉండాలి. అదేవిధంగా మీరు 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అప్లై చేస్తున్నారా, లేదా డిప్లొమా మీద అప్లై చేస్తున్నారా, బీటెక్ మీద అప్లై చేస్తున్నారా చూసుకొని ఈ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవాలి. ఆధార్ కార్డ్ రెడీగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఓబీసీ అయితే, ఎస్సీ అయితే, ఎస్టీ అయితే దానికి తగ్గట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఫోటో అండ్ సిగ్నేచర్కి వచ్చేసరికి 30 KB to 70 KB మధ్యలో ఉన్నటువంటి సైజ్తో ఉన్న ఫోటో సిగ్నేచర్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటాం. దీంతోపాటు బ్యాంక్ పాస్బుక్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్లికేషన్ అడుగుతూ ఉంది కాబట్టి అకౌంట్ నెంబర్, అదేవిధంగా మీ బ్రాంచ్ యొక్క IFSC కోడ్ అనేది ఖచ్చితంగా అందులో ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనం దీన్ని అప్లై చేసుకోవాలి కాబట్టి డీటెయిల్స్ అవి రెడీ పెట్టుకుంటే మనం ఖచ్చితంగా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది అప్లై చేయడానికి ఫస్ట్ మనం recruitmentrrb.in అనే వెబ్సైట్లోకి వెళ్తాం. ఎస్, ఇది ఒకసారి ఇక్కడ రాస్తున్నాను. recruitmentrrb.in అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. రైట్. recruitmentrrb.in. ఇందులో మనకి రైట్ సైడ్లో అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి ఒకసారి. ఇందులో క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్. ఇప్పుడు 2018-19 పడిన నోటిఫికేషన్ మీరు ఆల్రెడీ అప్లై చేస్తుంటే మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే దాంతో మీరు డైరెక్ట్గా ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్కి వెళ్తారు. అలా కాకుండా ఇదే మా ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దాన్ని క్రియేట్ అకౌంట్ దగ్గరికి వెళ్తాం. సో క్రియేట్ అకౌంట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మీకు క్లియర్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు అప్లై చేసే ముందు మీ దగ్గర రెడీగా ఏం పెట్టుకోవాలి అన్నదిగా. సో క్లియర్గా ఒకసారి చదవమని చెప్పారు. నోటిఫికేషన్ ఏదైనా మొత్తం డీటెయిల్స్ అని క్లియర్గా చదువుకోవాలి, మనం ఎలిజిబులా కాదనేది. దాని తర్వాత ఫీజు గురించి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుంటే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో 500 రూపీస్ పే చేయాలి. అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేటగిరీ ఆఫ్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 250 రూపీస్ పే చేస్తారు. అయితే ఇక ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అవుట్ ఆఫ్ దిస్ 500 an amount of 400 shall be refunded duly deducting bank charges and appearing on the first stage of CBT. CBTకి అటెండ్ అవగానే అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది, ఎక్సెప్ట్ సీరియల్ నెంబర్ 2లో ఉన్న వాళ్ళకి మాత్రం కాకుండా. తర్వాత ఇవి ఇచ్చినారు. తర్వాత అందుకే మీకు ఇందాక బ్యాంక్ పాస్బుక్ రెడీ చేసుకొని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఈ రిఫండ్ అమౌంట్ పడేటప్పుడు ఖచ్చితంగా మన డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మాత్రమే ఆ రిఫండ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత పేమెంట్ మోడ్ చేయడానికి మీరు యూపీఐ యూజ్ చేయొచ్చు, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్కాన్ సర్టిఫికేట్స్ మీకు కింద వాటి చెప్పినట్టు ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేసి ఉండాలి, 30 to 70 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ కూడా 30 to 70 KB మధ్యలో ఉన్నదాన్ని మనం రెడీ చేసి పెట్టుకుంటాం. రైట్. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఐ హ్యావ్ అండర్స్టూడ్ అని పెట్టుకోండి. ప్రొసీడ్లోకి వెళ్ళగానే మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది పేజ్ ఇలా ఓపెన్ అవుతుందమ్మా ఫస్ట్. సో ఈ పేజ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకుని మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటో చూడండి. ఆర్ యూ కరెంట్లీ డీబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఎస్సి? ఎప్పుడైనా ఆర్ఆర్బి ఎగ్జామ్లో కానీ, ఆర్ఆర్సి ఎగ్జామ్లో మీరు డీబార్ అయ్యారా? మీరు పొరపాటున ఇక్కడ ఎస్ అని కానీ పెట్టుంటే అసలు ఇంకే అప్లికేషన్స్ మీకు ఇంకే డీటెయిల్స్ కనిపించకుండా పూర్తిగా డీబార్ అయిపోద్ది. సో ఇక్కడ నో అని పెట్టుకుంటే మాత్రం మనం ముందుకు మూవ్ అవ్వగలం. హ్యావ్ యూ అండర్గాన్ లాసిక్ సర్జరీ? లాసిక్ సర్జరీ అంటే కంటి సంబంధించినటువంటి ఏమైనా సర్జరీలో పార్టిసిపేట్ చేశారా, లేదా ఏమైనా ప్రొసీజర్ ఏమైనా పార్టిసిపేట్ చేశారని అడుగుతున్నారు. లేదు, ఎస్ అని చెప్తే ఖచ్చితంగా డీబార్ మొత్తం డీటెయిల్స్ అని డిజిబుల్ అయిపోతే మీరు అసలు అప్లై చేయడానికి అవకాశం ఉంది. సో నో అని పెట్టుకుంటాం. ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ, ఏదన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ దానికి కూడా ఎలిజిబిలిటీ లేదు కాబట్టి అది కూడా నో అని పెట్టుకుంటాం.
ఇన్ కేస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న ఎవరున్నా దాంట్లో వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ వచ్చేసరికి ఇండియా అని పెట్టుకున్నాం. ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో నేను ఇక్కడ డమ్మీగా కొన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేస్తాను. డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. అదేంటో చూద్దాం. సో ఇక్కడ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. సో నేమ్ ఎంటర్ చేశాను. సో సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ రీటైప్ చేయాల్సి వస్తుంది. ఇలా స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేశాను. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇచ్చారంటే మీరు ఎప్పుడైనా మీ నేమ్ చేంజ్ చేసుకున్నారా అంటే ఇప్పుడు సపోజ్ ఆధార్లో మిస్టేక్స్ వచ్చాయని ఇలా నేమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా. ఇన్ కేస్ అలా చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎస్ అని పెడితే చూడండి ఒకసారి. ఎస్ అని పెడితే ఏమొస్తుందంటే అప్లికేషన్ మస్ట్ ప్రొసెస్ ఏ గెజెటెడ్ నోటిఫికేషన్ relevant legal documentation of name changes and he prepared to present upon requesting document during recruitment process. అంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఆ నోటరీ సర్టిఫికేట్ అంటాం కదా అది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. లేదు మీరు ఎస్ అని లేకుండా నేను ఎప్పుడు మార్చకపోతే ఇబ్బంది లేదు, నో అని పెట్టుకుంటాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. సో 1997 మే అండ్ 20th సేమ్ అదే అప్లై చేస్తున్నాయి కదా కూడా. 25/19 ఇక్కడ ఏమి స్లాషెస్ ఇవ్వగల మీరు డైరెక్ట్ ఎంటర్ చేస్తే అది యాస్టీస్గా తీసుకుంటుంది. ఇక్కడ ఏ ఆర్డర్లో ఉంది అంటే డేట్ మంత్ ఇయర్ అనే ఫార్మాట్లో ఉంది. నెక్స్ట్ జెండర్ ఫీమేల్ పెట్టారు, ఇక్కడ కూడా ఫీమేల్ పెడుతున్నాం. స్టూడెంట్ ఫీమేల్ డీటెయిల్స్ కాబట్టి. సో ఫాదర్ నేమ్ మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేస్తాం. మీరు అదేమన్నా మారిస్తే మాత్రం ఖచ్చితంగా మనకి అప్లై చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అది చూసుకోవాలి. ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేశాను. తర్వాత మదర్ నేమ్, ఎంటర్ చేసా. అయిన తర్వాత ఇప్పుడు నా ఆధార్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఆధార్ కార్డు కూడా రెడీ చేసి పెట్టుకోమని చెప్పాం కదా, ఆధార్ కూడా మన దగ్గర రెడీ పెట్టుకుంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఆ టైంకి మనం కంప్లీట్ చేయగలం. సో ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ అని వస్తుంది. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అదేవిధంగా ఇక్కడ పైన మనకి ఇలా టిక్ మార్క్ కనిపిస్తుంది. మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే యాస్టీస్గా మన ఆధార్లో ఉన్న డీటెయిల్స్ వస్తాయి. సో ఐ కన్ఫర్మ్ హియర్ అని చెప్పి ఇక్కడ మనం వెరిఫై చేస్తాం. సో వెరిఫై చేసిన ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది యువర్ ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట. సో ఇది అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆధార్ వెరిఫైడ్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఈమెయిల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాం. సో ఈ విధంగా నా ఈమెయిల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయడం జరిగింది. సో ఈమెయిల్ ఎంటర్ చేయగానే మన ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ తీసుకొని ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేస్తాం. సో ఇది ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేస్తున్నాం. 80 నెంబర్ వచ్చింది, ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ మొబైల్ నెంబర్ తీసుకుంటున్నాం. సో నెంబర్ ఎంటర్ చేస్తాను. సో మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. జనరేట్ మొబైల్ ఓటీపీ అని కొడితే ఖచ్చితంగా మన దానికి మెసేజ్ వస్తుంది. ఈ విధంగా ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నా.
నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాప్చాలో అక్కడ ఇచ్చిన నెంబర్ ఎంటర్ చేస్తా. ఇది మొత్తం నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈమెయిల్ పాస్వర్డ్ మనకి ఏదైతే ఇస్తున్నారో మొబైల్ నెంబర్ కానివ్వండి, ఈమెయిల్ కానీ పనిచేసే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్స్ ఇవ్వండి. అదేవిధంగా పాస్వర్డ్ కూడా మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ఆ పాస్వర్డ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోకపోతే మాత్రం ఎగ్జామ్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా మనం ఎగ్జామ్ టైంలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో తర్వాత డీటెయిల్స్ ఇవి మనకి రాదు. ఈ విధంగా చేసిన తర్వాత నాకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వచ్చాయి. సో ఇండియా ఏవైతే నేమ్స్ ఎంటర్ చేసిన మొత్తం ఫీల్డ్స్ అనేవి కనిపిస్తే అయిపోయిన తర్వాత అంతా ఓకే అయితే ఐ హ్యావ్ రీచెక్ డెబ్బై అబౌట్ డీటెయిల్స్ అన్నీ ఓకే అయినాయి కాబట్టి నేను ఇప్పుడు క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేస్తా. ఒకసారి క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఇంకా దాన్ని మాడిఫై చేయలేమని చెప్పి క్లియర్గా మెసేజ్ వచ్చింది. దాన్ని అయితే మాడిఫై చేయలేం. ఇప్పుడు నేను ఏదైతే ఎంటర్ చేశానో నా మొబైల్ నెంబర్తో నేను మళ్ళీ లాగిన్ అవుతా. మొబైల్ నెంబర్తో లాగిన్ అయినా పర్వాలేదు, లేదా మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయినా పర్వాలేదు. అయిన తర్వాత అక్కడ మన డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, ఇంకా క్యాప్చా ఎంటర్ చేసుకుంటాం. ఈ విధంగా లాగిన్ అయ్యా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు జరిగింది ఏంటి అంటే నేను ముందు నా డీటెయిల్స్ ఎంటర్ చేసి ఒక ప్రొసీజర్తో నా డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చున్నాం. ఇప్పటి వరకు మనం ఏంటంటే జస్ట్ మన డీటెయిల్స్ని మాత్రం ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ మాత్రం మన ఆన్లైన్ అప్లికేషన్లో మన డీటెయిల్స్ ఇవ్వబోతున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడమ్మా. సెలెక్ట్ ద ఆర్ఆర్బీ ఫర్ విచ్ యూ విష్ టు అప్లై. ఏ ఆర్ఆర్బీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారు మనకి క్లియర్గా చెప్పుకున్నారు. ఏదో ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మీరు అప్లై చేయగలరని. మనం సికింద్రాబాద్ దానికి అప్లై చేస్తున్నాను. దీంతో పాటు మీకు ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు 2 క్లిక్ చేసుకోవచ్చు. సో రెండింటిని కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ రెండింటిలో మనం ఎక్కడికైనా పోస్టింగ్ రావడానికి అవకాశం ఉంటుంది వన్స్ మనం ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుంటే. ఇక్కడ మన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఒకసారి. మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో కంట్రీ ఆఫ్, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పైన 5 ఆప్షన్స్ ఉన్నాయి చూడమ్మా. పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, తర్వాత అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ప్రిఫరెన్స్ ఆఫ్ ప్రివ్యూస్ సెగ్మెంట్ అని ఉంది. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. క్లియర్. సో కంట్రీ ఆల్రెడీ మనం నేషనాలిటీ పెట్టేసాం, నేమ్ పెట్టేసుకున్నాం, జెండర్ పెట్టుకున్నాం. ఇక్కడ మ్యారియల్ స్టేటస్ ఉన్నది, మ్యారిటల్ స్టేటస్. సో అన్మ్యారీడ్ అని పెట్టుకున్నాం. తర్వాత రిలీజియన్, హిందూ అయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఇచ్చినారు, హిందూ అని పెట్టుకున్నాం. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది, తెలుగు అని ఉంది. సో మొత్తం 13 డిఫరెంట్ లాంగ్వేజెస్లో వస్తానని చెప్పుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఇంగ్లీష్ అని పెడితే మొత్తం పేపర్ అంతా ఇంగ్లీష్లో మాత్రమే కనిపిస్తుంది. అలా కాకుండా తెలుగు పెడితే ఇంగ్లీష్, తెలుగు రెండిట్లో కనిపిస్తుంది. కాబట్టి బెటర్ గో ఫర్ తెలుగు. నెక్స్ట్ ఇక్కడ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్కి వచ్చేసరికి మీరు నార్మల్గా సర్టిఫికేట్స్లో ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఇచ్చి ఉంటారో వాటిని మాత్రమే ఇక్కడ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అది జాగ్రత్తగా మీరు 10th క్లాస్ టైంలో ఏమి ఇచ్చినారో చూసుకొని దాన్ని మాత్రమే అక్కడ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ రాస్తున్నా నేను ద మోల్ ఆన్ ద రైట్ హ్యాండ్. మీకు 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే రాస్తారు. నెక్స్ట్ మోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్. ఈ విధంగా రాసుకున్నా. తర్వాత కమ్యూనిటీకి వచ్చేసరికి ఇక్కడ నువ్వు అన్రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ అనేది పెట్టుకుంటావు. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి ఎకనామికలీ వీకర్ సెక్షన్. మనం ఏదైనా ఓసీ వల్ల ఉండొచ్చు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ 8 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది సర్టిఫికేట్ తెచ్చుకుంటే. సో కాబట్టి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అని అప్లై చేసుకున్నా. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్లోకి వస్తావని అడిగారు, ఎస్ అని పెట్టుకుంటాం. ఎందుకంటే 8 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు క్రీమీ లేయర్లోకి వెళ్ళిపోతారు. 8 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉన్నట్టు మన ఇన్కమ్ సర్టిఫికేట్లో కానీ చూపించుకోగలిగితే మనం ఖచ్చితంగా నాన్ క్రీమీ లేయర్లో ఉంటాం. అది రాసుకుంటాం. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఓబీసీ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ని అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. AP15 లేదా నెంబర్ ఇచ్చినారు. ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు అంటే
మనకి మేజర్గా తహసీల్దార్స్ ఉంటారు. ప్రతి వచ్చి కింద తహసీల్దార్ ఉంటుంది, తహసీల్దార్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ ఇష్యూయింగ్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ పెట్టుకుంటాం. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ వచ్చేసరికి ఆ సర్టిఫికేట్ మీద క్లియర్గా రాసి ఉంటుంది ఎప్పుడు మీరు తీసుకున్నారు అనేది. సో లేటెస్ట్ది పెట్టడానికి ట్రై చేయండి. ఎస్, నెక్స్ట్ అడ్రస్కి వచ్చేసరికి ఇక్కడ ఏ డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఉందో దాన్ని పెట్టుకుంటాం. ఓబీసీ సర్టిఫికేట్ ఎవరైతే నాన్ క్రిమినల్ ఉన్నారో ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోండి. కొత్తగా ఉన్నది 19 సెప్టెంబర్ లోపు, 19 ఫిబ్రవరి, మనకి ఫిబ్రవరి 19 వరకు టైం ఇచ్చున్నారు కాబట్టి మనం ఓబీసీ సర్టిఫికేట్ ఫిబ్రవరి 19 లోపు ఉన్నది ఏదన్నా మనకి ఇష్యూ అయింది ఏదైనా తీసుకొచ్చి దాన్ని పెట్టచ్చు. కొత్తగా తీసుకున్నది లేదా మీరు రీసెంట్గా తీసుకున్నదైనా సరే ఆ డీటెయిల్స్ అనేవి అక్కడ ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టేట్ రాసుకున్న నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అనేది టైప్ చేస్తున్నాను నేను. విజయనగరం డిస్ట్రిక్ట్, మా విలేజ్ నేమ్ రాసుకున్నాం, సిటీ విజయనగరం ఇలా మెన్షన్ చేసాం. పిన్ కోడ్ వచ్చేసరికి పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ సేమ్ ఎలా ఉందో అది కూడా అక్కడ అదే ఉంటుందని చెప్పి పెట్టేసాం. సేవ్ చేసి పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి ఒకసారి. దీని తర్వాత నెక్స్ట్కి వెళ్తాం. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసింది ఏంటి, పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేసి ఇప్పుడు అదర్ డీటెయిల్స్ చూద్దాం. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ అని అడుగుతుంది రెండో దాంట్లో. ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ అని పెడతారు. ఒకవేళ మీరు కానీ ఎస్ అని పెడితే అందులో క్లియర్గా మీకు సర్వీస్ ఎయిర్ ఫోర్స్లో చేశారా, నేవీలో చేశారని అడుగుతుంది. ఏ ర్యాంక్లో చేస్తున్నారు, డేట్ ఆఫ్ అటెస్టేషన్ ఏముంది, అది స్టిల్ డిఫెన్స్ ఇంకా మీరు వర్క్ చేస్తూ ఉన్నారా, లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఎంత ఉంది, ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీరు నో అంటే క్లియర్గా ఇక్కడ నో పెట్టేసుకుంటే ఇంకా డీటెయిల్స్ అవి మీకు కనబడవు. అలాగే మీరు స్టార్టింగ్లోనే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ నో పెట్టారు కాబట్టి అది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్ యూ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్, మీకు ఈబీసీ సర్టిఫికేట్ ఉంది అని అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ ఇది ఉందంటే మాత్రం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. ఈబీసీకి వచ్చేసరికి ఈ దీని గురించి వరకు మీకు సర్టిఫికేట్ ఉంటే పెడతారు, లేదంటే ఈబీసీకి మాకు పెద్దగా వేరియేషన్ అయితే ఉండదు. ఎందుకనంటే ఇందులో పర్సంటేజ్ అనేది ఏం క్యాలిక్యులేట్ చేయరు కాబట్టి ఉంటే పెడతాం, లేదంటే నో అనే పెట్టుకుంటాం. ఒకవేళ మీరు ఇండియన్ రైల్వేస్ యొక్క ఎంప్లాయీ అయి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టుకుంటాం. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్, ఒకవేళ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇందులో వర్క్ చేస్తుంటే అది డీటెయిల్స్ పెడతారు, లేదంటే నాట్ అప్లికబుల్ పెట్టుకుంటారు. అదే కోర్స్ కంప్లీట్ అప్రెంటిస్, ఇక్కడ అప్రెంటిస్ చెప్తారు రైల్వేలో కానీ ఏదైనా అప్రెంటిస్ చేస్తే చేస్తారు, లేదంటే నో అని పెట్టుకుంటారు. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇందా మీకు చెప్తున్నాం కదా, ఖచ్చితంగా అకౌంట్ డీటెయిల్స్ అనేవి అయితే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి వస్తుంది. మనకి ఎగ్జామ్ అమౌంట్ అనేది రిఫండ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రిఫండ్ వచ్చేటప్పుడు మనం అక్కడ అమౌంట్ అనేది దాన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో దానికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ నేమ్ హోల్డరు, సో జస్ట్ ఏదో నేమ్ ఎంటర్ చేసా, అకౌంట్ నెంబర్ ఏదో నెంబర్ 6 విధంగా నెంబర్స్ ఎంటర్ చేసుకున్నాను. సో మళ్ళీ అకౌంట్ నెంబర్ రీ ఎంటర్ చేయమని అడుగుతుంది. 62257 ఈ విధంగా ఎంటర్ చేసుకున్న మ్యాచ్ అయితే ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఖచ్చితంగా ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఎంటర్ చేస్తున్నా. అయిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి తీసుకుంటుంది.
ఒకవేళ సో ఈ విధంగా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేసుకుంటే ఎస్, సో మనకి ఏ అకౌంట్లో ఉన్నదని క్లియర్గా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా, దాన్ని సేవ్ చేసుకుంటాం. సో ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసిన తర్వాత అదర్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ. సో నాకు రెండో ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి వెళ్తాం. సో నెక్స్ట్ క్లిక్ చేశాను. సో ఐ మీన్ టు నెక్స్ట్ క్వాలిఫికేషన్. ఇక్కడ క్లియర్గా మనకు అడుగుతుంది 10th క్లాస్ క్వాలిఫికేషన్లో 10th క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మనం మన సర్టిఫికేట్ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసుకుంటాం. సో బోర్డు వచ్చి ఎస్ఎస్సి, మనకి 10th క్లాస్ బోర్డు ఎస్ఎస్సి బోర్డు ఉంటే ఎస్ఎస్సి బోర్డు పెట్టుకుంటాం. డేట్ ఆఫ్ పాసింగ్ మన సర్టిఫికేట్ మీద ఇచ్చి ఉంటారు కదమ్మా, ఆ సర్టిఫికేట్ మీద ఉండే నెంబర్ అనే దాన్ని మెన్షన్ చేస్తాం ఇక్కడ. ఏదైనా మెన్షన్ చేస్తున్నాం. రోల్ నెంబర్ అనేది సో యాడ్ చేసా, ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఒకవేళ నా డిగ్రీ డిప్లొమా 3 years డిప్లొమా ఇంజనీరింగ్ కానీ డిగ్రీ ఇంజనీరింగ్ కానీ ఇది ప్లేస్ చేసుకుంటా. సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏది ఉంటుంది పెడతాము. కంప్లీట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ వచ్చి శ్రీకాకుళం, ఏ కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నావు అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. JNTU అని మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్ వచ్చి May 9th కూడా యాడ్ చేస్తాను. ఈ విధంగా 2 డీటెయిల్స్ ఉన్నాయి, ఈ 2 యాడ్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ అక్కడ వరకు డీటెయిల్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు యాడ్ చేసుకుంటాను. సో పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయినాయి. పర్సనల్ డీటెయిల్స్ తర్వాత అదర్ డీటెయిల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఎంటర్ చేయమని చెప్పారు. ఈ ఫోటోగ్రాఫ్ ఎంటర్ చేసేటప్పుడు మనం ఏదైతే ఫోటోగ్రాఫ్స్ పెట్టుకున్నామో ఆ ఫోటోగ్రాఫ్ ఎంటర్ చేస్తాం. సపోజ్ ఎస్, ఈ విధంగా వచ్చిన ఫోటోని నేను తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫొటోస్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా
ఇటువంటి ఫొటోస్ కాకుండా మనం జస్ట్ ఇక్కడ వరకు క్రాప్ చేసుకొని పెట్టుకుంటాం, ఇదేమీ లేకుండా. తర్వాత సిగ్నేచర్, సేమ్ సిగ్నేచర్ కూడా జస్ట్ ఈ విధంగా సిగ్నేచర్ ఉంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి సిగ్నేచర్ తీసుకుంది. ఈ రెండు అప్లోడ్ చేస్తాం, అప్లోడ్ అండ్ సేవ్. సో అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్లో కనిపించింది మనకి. ఎప్పుడైతే ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిందో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీరు బీటెక్ వాళ్ళు అయ్యి ఉండగలంటే, ట్రేడ్ వాళ్ళు అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది, మీరు ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అని. నేను ఎలక్ట్రానిక్స్ చూస్ చేశాను కాబట్టి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అని వచ్చింది. మీరు ఏ ట్రేడ్ అయితే చేశారో దాన్ని బట్టి అడుగుతుంది, అది క్లిక్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనించండి సార్, పోస్ట్ అండ్ జోన్ ప్రిఫరెన్స్ విత్ ఇన్ ద సెలెక్టెడ్ ఆర్ఆర్బీ అని ఇచ్చారు. మీరు సెలెక్ట్ ఆర్ఆర్బీలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అని ఇచ్చారు. ఇందులో మీరు దేన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారని అడిగారు. అయితే మీరు ఇందులో ఫస్ట్ దేనికి, సెకండ్ దేనికి అని అడిగారు కదా. సో నేను సింపుల్గా ఏం చేశానంటే ఇలా పైన సింబల్స్ అటు ఇటు మారిస్తే మారిపోతూ ఉంటాయి. సో సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు, ఇవన్నీ కూడా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి. సో దయచేసి సౌత్ సెంట్రల్ రైల్వేని ఫస్ట్కి వచ్చేలా ఈ బ్లూ కలర్ యారో క్లిక్ చేసి సౌత్ సెంట్రల్ రైల్వే పైకి వచ్చేలా ప్లాన్ చేసుకోండి అంతే. అది అయిన తర్వాత ఐ హ్యావ్ ఎక్సర్సైజ్ అండ్ చెక్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ పక్కన టిక్ పెట్టి అది క్లిక్ చేసుకుంటాం. దీని తర్వాత ఇక్కడ ఇచ్చిందంతా నేను రాసిన ప్రతిదీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పుకొని రాస్తాము. రాసిన తర్వాత లాస్ట్లో మనం ఎక్కడి నుంచి అయితే డేటా ఫిల్ చేసామో ఆ సిటీ అనేది రాసుకుంటాం, ఎక్కడి నుంచి ప్లేస్ అనేది రాసుకున్న తర్వాత ఒక్కసారి ప్రివ్యూ అప్లికేషన్ ఉంటుంది. ఆ ప్రివ్యూ అప్లికేషన్ మీద కొడితే క్లియర్గా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో మొత్తం ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తే ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని, ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ వెనక్కి చెక్ చేసుకుంటారు. ఇంకా ఏ కరెక్షన్స్ లేవు, అన్నీ పెర్ఫెక్ట్గా చేశాను అని అనుకున్నప్పుడు జస్ట్ ఐ హ్యావ్ రీచెక్ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఇక్కడ ఆప్షన్ ఇస్తాను. ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. ఒక్కసారి సబ్మిట్ చేస్తే మాత్రం ఎటువంటి కరెక్షన్స్ చేయడానికి అవ్వదు అన్నారు. ఎటువంటి కరెక్షన్స్ చేయకుండా పెట్టేస్తాం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫీ డీటెయిల్స్ జరుగుతుంది. ఈ ఫీ డీటెయిల్స్ చేసేటప్పుడు జస్ట్ పే నౌ క్లిక్ చేస్తే మీరు నార్మల్గా ఈ రెగ్యులర్గా మనం చేసే ఏవైతే డీటెయిల్స్ ఉంటే ఆ విధంగా ఎంటర్ చేస్తాం. ఇందులో మనకి యూపీఐ ద్వారా ఎంటర్ చేద్దాం అనుకుంటే యూపీఐ క్లిక్ చేస్తారు, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ కొడితే కంప్లీట్గా మీ అప్లికేషన్ అనేది అందులో ఎన్రోల్ అవటం జరుగుతుంది. సో ఇది ఎంటైర్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ప్రకారము మన అప్లికేషన్ అప్లై చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అవడానికి అవకాశం. ఇక్కడ క్లియర్గా యూపీఐ ఐడి ఎంటర్ చేయమని ఇచ్చారు. ఈ యూపీఐ ఐడి ఇక్కడ మన యూపీఐ ఐడీస్ ఉంటాయి కదా, అది ఎంటర్ చేస్తాము. లేదంటే మీరు డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను. సో పే నౌ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకి ఆ పేజ్ డైరెక్ట్ చేస్తుంది. నేను యూపీఐ చేస్తాను కాబట్టి నాకు మొబైల్కి వస్తే అక్కడి నుంచి నేను పే చేస్తే డైరెక్ట్గా ఇక్కడ పేజ్ అనేది కనిపిస్తుంది. ఇది చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ ఆప్షన్ కొడితే కంప్లీట్గా మీ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయినట్టు. బట్ పేమెంట్ జరిగిపోయింది అంటే ఖచ్చితంగా మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. థ్యాంక్ యూ.